వారు పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు. పాఠశాల మొహమేనా చూడకుండానే తెలివి పెంచేసుకుంటున్నారు. ఒకరేమో చిన్న వయసులోనే పై తరగతుల పరీక్షలు రాస్తుంటే మరొకరు ఏ ప్రశ్నకైనా లిప్తపాటులో సమాధానం చెప్పేస్తున్నారు. ఆటపాటల్లోనూ ముందుండి పతకాలు ప్రశంసలు అందుకుంటున్నారు హైదరాబాద్ చిన్నారులు. హైదరాబాద్ కాచిగూడకు చెందిన అక్క తమ్ముళ్లు నైనా, అగస్త్య. స్థానికంగా వండర్ కిడ్స్ గా పేరు సంపాదించిన ఈ చిన్నారులు ఏనాడూ బడికెళ్లలేదు. పాఠాలు మాత్రం అలవోకగా అప్పచెప్పేస్తారు. నైనా 8 ఏళ్లకే చిన్న వయసులోనే 10వ తరగతి పాసైన విద్యార్థినిగా ఆసియా స్థాయిలో రికార్డు సాధించింది. 10 ఏళ్లకే ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతోంది. చదువులోనే కాదు, పియానో వాదనం, గాత్రంలోనూ సత్తా చాటుతోంది. ఇక క్రీడారంగంలో టేబుల్ టెన్నిస్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ, రజత పతకాలు అందుకుంది. అండర్ 14 జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఫస్ట్ ఇయర్ లో BA మాస్ కమ్యూనికేషన్ తీసుకున్నాను. అండ్ నేను స్పోర్ట్స్ లో కూడా నేను నేషనల్ ఛాంపియన్, అండర్ 12 లో నేషనల్ ఛాంపియన్. టోటల్ నేను 6 మెడల్స్ గెలిచాను ఫర్ అవర్ AP. అండ్ ఇంటర్నేషనల్ 1 గోల్డ్ మెడల్ అండ్ 1 బ్రాంజ్ మెడల్ గెలిచాను. అండ్ మ్యూజిక్ నేను పియానో ప్లే చేస్తాను అండ్ ఐ సింగ్ సాంగ్స్. నేను రెండు చేతులతో రాయగలను, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రెయిన్. అక్కకు పోటీగా పుస్తకాలు చదివేస్తుంటాడు అగస్త్య. వయసు 5 ఏళ్లే కాని అంతర్జాతీయ ప్రముఖులు, ప్రసిద్ధ ప్రాంతాలు, సంఘటనల గురించి అడిగిన వెంటనే గడగడా సమాధానం చెప్పేస్తాడు. పురాణేతిహాసాల్లోని శ్లోకాలు అలవోకగా చెప్పడంతో పాటు వాటిని ఆంగ్లంలోకి తర్జుమా కూడా చేసేస్తున్నాడు. నమామి సస్యాం సోమం సంభోర్మోదోసనం గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తియస్తం తం మంగళం ప్రణమామ్యం పియాం కలికం సామం రూపేణ వితమం బుధం స్తోమ్యం సద్గుణోపేతం తం బుధం ప్రణమామ్యం. పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుణ్ణి గుర్తుకు తెస్తున్న ఈ చిన్నారుల ప్రతిభ వెనుక పూర్తి శ్రమంతా వీరి తల్లిదండ్రులదే. పాఠశాలకు పంపించకుండా ఇంట్లోనే ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆటపాటలతోనే పాఠాలు నేర్పుతున్నారు. బట్టి కొట్టకుండా తన సొంతంగా చదవాలా. చాలా మంది పిల్లలు బట్టి కొట్టి చదువుతారు, మగం చేసి చదువుతారు. ఆ విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఓన్ గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఓన్ లాంగ్వేజ్ రీప్రొడ్యూస్ చేయాలనేసి నేను పిల్లలకు తయారు చేశాను. మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాను. మళ్ళీ వాళ్ళకి ఎవ్రీథింగ్ బర్డన్ లేకుండా, ఫోర్స్ లేకుండా, ఇష్టం ఉన్నప్పుడే చేపిస్తాను. మామూలుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేయను. చిన్న వయసులోనే చురుకైన ప్రతిభ ప్రదర్శిస్తున్న ఈ పిల్లలకు అభినందనలు.